అశోక్ న్యాత, దీని తల్లి ఎవడు ఎన్ని ఆటంకాలు పెట్టినా యుద్ధ పోరాటం మాత్రం ఆపొద్దు. మీరు ఎందరో బలహీనులకు బలం అవుతున్నారు. గ్రేట్. వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, we have to continue our fight. We are need to educate our people. వాళ్ళు చెత్త నింపే ప్రయత్నం చేస్తారు, దానికి కౌంటర్ గా మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపెట్టిన మార్గంలో, మహాత్మా గాంధీ గారు చూపెట్టిన మార్గంలో, పూలే దంపతులు చూపెట్టిన మార్గంలో, బుద్ధ భగవానుడు చూపెట్టిన మార్గంలో, యేసుక్రీస్తు గారు చూపెట్టిన మార్గంలో ఓకే శాంతియుతంగానే మనం పోరాటం చేద్దాం. సింపుల్. విజయ్ మాలోత్, రాయల్ లంబాడి. మరి పృథ్వీరాజ్ చౌహాన్ ఏ బ్రాహ్మణ్? మళ్ళీ ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఎందుకు తీసుకొస్తున్నావు బ్రదర్? ఆర్యుల యొక్క నేను పృథ్వీరాజ్ చౌహాన్ లేకపోతే ఈ రాజస్థాన్ వాళ్ళు పరిపాలన చేసిన దాని గురించి మనం మాట్లాడతలేమే. మనం ఏం మాట్లాడుతున్నాం? రాజస్థాన్లే కదా అక్బర్ దగ్గర పనిచేసిన మాన్సింగ్ ఎవరు? ఔరంగజేబ్ కింద సైన్యాధ్యక్షుడు పనిచేసినటువంటి ఆ యొక్క ఛత్రపతి శివాజీని అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి సైన్యాధ్యక్షుడు ఎవరు? రాజస్థానీలే కదా, రైట్? అవునా కాదా? జోధాబాయి ఎవరు? ఇలా ఎక్కడ మన యొక్క ఫతేపూర్ సిక్రీలో ఆమె రాణిగా ఆమె కోటలు ఇప్పటికి ఉన్నాయి కదా. మీరే కదా దోస్తీ చేసింది. మరి అట్లా అంటే మేము రాజస్థానీలోనే ఎవరినేమంటలేమే. ఎస్, వాళ్ళు మంచిగా పరిపాలించారు, కానీ ముస్లిం రాజులు వచ్చి వాళ్ళు పరిపాలిద్దామని వాళ్ళని ఓడించారు, లేదా వాళ్ళతో సంధి చేసుకున్నారు, పరిపాలించారు. మేము రాజస్థానీ వాళ్ళ గొప్ప యోధులను ఏమంటలేము, రాజులను ఏమంటలేము, అట్లనే ఈ యొక్క ఇది ముస్లిం రాజులను ఏమంటలేము. ఏ మతం, ఏ మంచి రాజుని ఏమంటలేము, ఏ మతం వాడైనా. శాతవాహనులు ఏమంటలేము మేము, రైట్? ఎవడు అబ్యూజ్ చేసిండు, చేస్తున్నాడు. పుష్యమిత్ర శంకుని అంటున్నాం. ఎవడైతే బ్రాహ్మణుడు అబ్యూజ్ చేస్తుండో అప్పుడు ఇప్పుడు వాళ్ళని అంటున్నాం. నీకేం వస్తుంది? నిన్నేం అంటలేమే. అంటే ఏదో అంటారు కదా, ఏదో బ్రదర్ నీకెందుకు నొప్పి అవుతుందో, నాకు నువ్వు లంబాడి అని పెట్టుకున్నావు, నీకెందుకు నొప్పి అవుతుందో, నేను ఆర్యుల యొక్క అక్రమాల గురించి మాట్లాడితే నీకెందుకు నొప్పి అవుతుందో చెప్పు బ్రదర్. ఒక లంబడాయనని బీజేపీ ప్రెసిడెంట్ చేయమని చూద్దాం. కాంగ్రెస్ కి ఒక దళితుని ప్రెసిడెంట్ ఉన్నాడు, రైట్? ఒక కాంగ్రెస్ లో ఒక దళితుడు ఇలా ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ లో దళితుడు ఒక స్పీకర్ ఉన్నాడు. మరి రాజస్థాన్ లో గెలిస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి లంబడాయన ఏమని? ఎందుకు రాజస్థాన్ లో యొక్క బ్రాహ్మణ్ని ముఖ్యమంత్రి చేసిండు? చెప్తావా దీనికి సమాధానం? అంతే అంటున్నా. మీకు సిగ్గుశరం లేదు. కొంతమంది లంబడోళ్ళకి సిగ్గుశరం లేకుండా పోయింది. కాంగ్రెస్ లో కూడా లంబడోళ్ళు చాలా మంది ఉన్నారే. రామచంద్ర నాయక్ ఉన్నాడు, లేకపోతే ఆయన పేరేంది, మన యొక్క మొన్న కార్పొరేట్ పదవి వచ్చింది, బెల్లయ్య నాయక్ ఉన్నారు. అట్లా చాలా మంది ఉన్నారే. అలా కొంత నీలాంటి వాడు చెడబుట్టిండు కొంతమంది. ఆలోచించుకో బ్రదర్. మీకు ఎస్టీ హక్కును కల్పించిందే కాంగ్రెస్ రా అయ్యా. లంబడోళ్ళకి ఎస్టీ హక్కు కల్పించిందే కాంగ్రెస్. అయినా మీకు తిన్న తలలు ఉంచే రకం ఎట్లా తయారయ్యారా? మేము రాజస్థాన్ రాజులను ఎవరినేమంటలేం, కేవలం ఆర్యునే తిడుతున్నాం. అశోక్ న్యాత, జై అన్నా, జై భీమ్, జై భీమ్, జై భీమ్రావ్ అంబేద్కర్, జై భీమ్రావ్ రామ్జీ సత్పల్ ఆయన పేరు. ఓకే, అంబేద్కర్ కాదు. మళ్ళీ అంబేద్కర్ అన్నది అది బ్రాహ్మణ్ది అవుతుంది. కాబట్టి భీమ్రావ్ రామ్జీ సక్పల్ వాళ్ళ ఇంటి పేరు సక్పల్. ఓకే, రామ్జీ వాళ్ళ ఆయన పేరు భీమ్రావ్. మళ్ళీ అంబేద్కర్ అంటే మళ్ళీ ఈ బ్రాహ్మణుని పిలవాల్సి వస్తుంది. సో బ్రాహ్మణుని ఆధిపత్యాన్ని, బ్రాహ్మణుడి పేరుని రూపుమాపాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఏమున్నాయి అవే వెళ్తాం. జై భీమ్రావ్, జై భీమ్రావ్. విజయ్ మాలోత్, రాయల్ లంబాడి. కాంగ్రెస్ కాదురా గాడిద, మొట్టమొదటి ఏఐటిఎస్సి అందుకే పుట్టింది కాంగ్రెస్. అరే అవులన్నా కొడక, కాంగ్రెస్ అనేది జాతీయవాదులు కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, ఎక్కడ బొంబాయిలో కలకత్తాలో వాళ్ళు కలకత్తా యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళందరూ జాతీయవాదులందరూ ఆ యొక్క ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఇట్లా కొట్లాడురా, ఇట్లా కొట్లాడితే మీకు ఏమైనా అవకాశం ఉంది, మీరు పరిపాలనలో భాగస్వాములు అవుతారంటే వాళ్ళందరూ కలిసి పూనాలో మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే, పూనాలో అప్పుడు ప్లేగ్ వస్తే అప్పుడు బొంబాయిలో పెట్టుకున్నారు వాళ్ళందరూ జాతీయవాదులు అందరు కలిసి, ఉమేష్ చంద్ర బెనర్జీ అట్లాంటి వాళ్ళందరూ కలిసి. ఓకే, ఆ విధంగా ఏర్పడ్డదే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఇంగ్లీష్ లో కంగ్రెషన్ ఆఫ్ పీపుల్, అంటే అందరు గుమిగూడి ఒక దగ్గర గుమిగూడితే దాన్ని కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు అమెరికాలో కూడా సెనేట్లు వాటిని కాంగ్రెస్ అంటారు. ఓకే, కాంగ్రెస్ అంటే ఒక దగ్గర గుమిగూడడం అని అర్థం. జాతీయవాదులు అందరు కలిసి పెట్టుకున్నదే కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి స్థాపించలేదు, అప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి నడిపిస్తలేడు. అది
ప్రజలందరూ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కలిసి నడిపిస్తున్నది. అందులో నీకు వచ్చిన సమస్య ఏంది అంటే నీకు ఏం మాట్లాడుతున్నావో నీకు ఏందో నీకు తెలుస్తలేదు. ఏ విషయ పరిజ్ఞానం లేకుండా ఈ వాట్సాప్ లో వచ్చే చెత్తతోటి మా యొక్క ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా అంటే మేము ప్రజల్ని వాస్తవాలతో ఎడ్యుకేట్ చేస్తాం. సింపుల్. విజయ్ మాలోత్ రాయల్ లంబాడి, నువ్వు అప్పుడే పుట్టినవా రాజు అంట. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్ విజయ్ మాలోత్? నీ సంస్కారానికి వదిలేస్తున్నావు. ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడు, నేను తప్పకుండా నాకున్న నాలెడ్జ్ తోటి చెప్తా, లేకపోతే కరెక్ట్ రీసెర్చ్ చేసి చెప్తా. నేను చెప్పింది నీకు నమ్మకం లేకపోతే గ్రాక్ అనే యాప్ ఉంటుంది, అందులో పోయి సెర్చ్ కొట్టు, నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అదైతే మన దేశ పోడు కూడా ట్రై చేయాలి. మీరు ఎవరైతే ట్రంప్ మా దోస్త్ అంటారో ఆ ట్రంప్కి అత్యంత సలహాదారు ఆయన చెప్తేనే ఇవాళ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం నడిచే స్థితిలో ఉంది. ట్రంప్ డెసిషన్ మేకింగ్ లో ఉన్నది. ఆ ట్రంప్ తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాపే గ్రాక్. అందులో పోయి టైప్ కొట్టు. రాజ్ బోడగాడు చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా, ఈ రాయత్ విజయ్ మాలోత్ రాయల్ లంబాడి చెప్పింది కరెక్టా, అది కరెక్ట్ చెప్తుంది. దాన్ని నన్ను నమ్మకు. సింపుల్. సో అది మిత్రులారా, ఇంకొక 2 ఉన్నాయి చదువుతాం లాస్ట్లో. చాలా మంది కామెంట్స్. శ్యామ్ ఏమంటున్నారు? నరేంద్ర మోడీకి రక్షణ ఉంది కానీ దేశ ప్రజలకు రక్షణ లేదు. నరేంద్ర మోడీ మన పన్నులతో ఆయనకు భద్రత కల్పించుకుంటున్నారు. ఒకటా రెండా? ఎంత? 12,000 కోట్ల విమానం కొనుక్కున్నాడు. అర్థమైందా? ఒక 8,000 కోట్లు అనుకుంటా. 12 కోట్ల ఎస్సీవీ కొనుక్కున్నాడు. ఓకే, రోజుకు 10 లక్షల సూట్ల చొప్పున 4-5 మారుస్తాడు. ఇక విదేశీ ట్రిపులు ఎన్ని దేశాలకు తిరిగిండు. మన పైసలే అక్కడ ఇచ్చేసి వచ్చినా కానీ ఇప్పటి వరకు ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలి. ఎందుకు పోతుండో చెప్పండి. ఎంజాయ్ చేయడానికి పోతున్నాడు ఆయన. లేదు అంటే అదాని కాంట్రాక్ట్లు ఇప్పడానికి పోతుండే. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్లు కానీ, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లు కానీ, బొగ్గు కాంట్రాక్ట్లు కానీ.